సార్ 'ప్రభాస్' గారు అండ్ 'మారుతి' గారు వీళ్ళ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకి సంబంధించి టైటిల్‌ని అండ్ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు సార్. ది 'రాజా సాబ్' అనే టైటిల్ అయితే పెట్టడం జరిగింది. సో, మరి ఫస్ట్ లుక్‌లో 'ప్రభాస్' గారి లుక్ ఎలా అనిపించింది? మరి మూవీ ఎలా ఉండబోతుంది? ఈ టైటిల్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే 'ప్రభాస్' దాదాపు చాలా కాలంగా హ్మ్. సాధారణ ప్రేక్షకుడికి అందనంత ఎత్తుకి వెళ్ళిపోయాడు. అంటే 'బాహుబలి' 2 భాగాలు 5 ఏళ్ళు పట్టింది ఆయనకి. అవును. 5 ఏళ్ల పాటు స్ట్రక్ అయ్యాడు ఆ ప్రాజెక్ట్‌లో. ఆ తర్వాత ఆయన చేసినటువంటి 'సాహో', ఆ తర్వాత చేసిన 'రాధేశ్యామ్', ఆ తర్వాత వచ్చినటువంటి 'ఆదిపురుష్' ఇవేవి కూడా సాధారణ ప్రేక్షకుడికి అందుబాటులో లేకుండా నడిచింది ఆయన కెరీర్. అవును. కాబట్టి తను ఒక్కసారి అంటే ఇప్పుడు 'సలార్‌లో' ఒక గెటప్‌లో ఉంటాడు అతను. కథ కూడా ఒక ఏరియాలో నడుస్తుంది. రేపు 'కల్కి' కూడా అదే పరిస్థితి. 'కల్కి' కూడా వరల్డ్ మార్కెట్‌ని ఎయిమ్ చేస్తున్నారు వాళ్ళు. ఆయన గెటప్ డిఫరెంట్‌గా ఉంటుంది. నేపథ్యం డిఫరెంట్‌గా ఉంటుంది. దాంతో గతంలో 'ప్రభాస్‌ని 'డార్లింగు' అలాగే 'మిస్టర్ పర్ఫెక్ట్' ఇలాంటి సినిమాల్లో సరదాగా ఉన్నటువంటి 'ప్రభాస్‌ని చూసినటువంటి ప్రేక్షకులకి మళ్ళీ అలాంటి 'ప్రభాస్' కనిపించడేమో అనేటువంటి పరిస్థితి ఉంది. అవును. వాళ్ళ ఆకలి తీర్చటంతో పాటు లోకల్ మార్కెట్ మీద పట్టు సాధించాలి అనేది కూడా 'ప్రభాస్' అనుకుంటున్నాడు. ఆ లోటు ఫీల్ అవుతున్నాడు తను. ఆ గ్యాప్ ఫీల్ అవుతున్నాడు. ఆడియన్స్కి తనకి తన బాడీ లాంగ్వేజ్ మొత్తం అంతా కూడా కృత్రిమంగా నడుస్తున్నాయి ఈ సినిమాల్లో. ఓకే. ఈ సినిమాల కథ డిమాండ్ మేరకు ఆయన బిహేవియర్ నడుస్తోంది. ఇది ఆయన నుంచి రకరకాల వేరియేషన్స్ ఆశించేటువంటి ప్రేక్షకులకి ఆయన ఏదో ఒక చట్రంలో ఇరుక్కుపోయినట్టుగా అనుకుంటున్నారు. ఆ చట్రంలో నుంచి బయటకు వచ్చి సాధారణ ప్రేక్షకుడికి కరచాలనం చేయాలి అనేది ఇప్పుడు 'ప్రభాస్' ఆలోచన. అలా చేయగలిగితేనే కెరియర్ నడుస్తుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఒక పౌరాణికం చేసి ఒక జానపదం చేసి ఇమ్మీడియట్గా ఒక సోషల్ సినిమా సరదాగా ఎంటర్టైనింగ్గా కనిపిస్తూ హీరోయిన్ ఆట పట్టిస్తూ డ్యాన్సులు చేస్తూ ఇది నడిచేది. దానవీర సూరకర్ణ, దాని వెనకాల అడవిరాముడు, దాని వెనకాల మళ్ళీ ఎమగోళ, ఇట్లా ఈ సెటప్లో వెళ్ళటం అనేది ఏ హీరోకైనా అవసరమే. అవును. ఒక ఫ్రేమ్లో ఇరుక్కోకూడదు హీరో. కానీ 'ప్రభాస్' దాదాపు 10 ఏళ్ల నుంచి ఒక ఫ్రేమ్లో ఇరుక్కుపోయాడు అని రకరకాల కారణాలు దానికి. రెండోది ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కటి చాలా టైం తీసుకుంటుంది. స్క్రిప్ట్కి టైం తీసుకుంటుంది, అది ఎగ్జిక్యూషన్కి చాలా టైం తీసుకుంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉంటుంది, ఫైనల్గా అవుట్పుట్ థియేటర్లకు చేరటం టైం తీసుకుంటుంది. అందుకనే తను కొంత వెసులుబాటు తీసుకుని లోకల్ మార్కెట్ను కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని సినిమాలు చేయాలి అని అనుకున్నాడు. అనుకోవడంలో భాగంగానే మారుతికి డేట్స్ ఇచ్చాడు.